ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గముల్లో నిలిచి చూడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనమని చెప్తున్నాడు. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఏమైంది? మీకు నెమ్మది కలిగిద్ది. హల్లెలూయా. దేవుని మార్గాల్లో నడుచుకోనంత కాలం కూడా నీ జీవితంలో నెమ్మది ఉండదు. ఇది దేవుని మాటగా నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా, ప్రభువా ఏ మార్గంలో నడుచుకోవాలి, నాకేం మార్గం కూడా తెలియట్లేదు నాయనా అని నువ్వు దేవుని సన్నిధిలో అడగండి, ప్రార్థించండి, ప్రభువుని అడగండి. మేలు కలిగే మార్గం ఏదయ్యా, అందులో నడుచుకోవాలని ఉంది, నన్ను అందులో నడిపించండి అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని అడుగుతావో, ప్రభువు నీకు ఆ మార్గంలో నడుచుకునేటప్పుడు నెమ్మది కలుగజేస్తాడు. ఏ మార్గంలో? దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు, దేవుని ఆలోచన తీసుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ప్రతి ఒక్క పరిస్థితిని మారుస్తాడు. ఒకళ్ళు ఇంతవరకు కూడా నష్టపోయి ఉన్నా కానీ దేవుడు నష్టాన్ని లాభంగా, కీడును మేలుగా మార్చే దేవుడు ఆయన. ఉన్నవి లేనట్లుగా, లేనివి ఉన్నట్లుగా చేసే దేవుడు. కాబట్టి ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో ఒకవేళ సమాధానం లేకపోయినా, నెమ్మది లేకపోయినా, అన్నిట్లో ఓడిపోయిన పరిస్థితిలో ఉన్న దేవుణ్ణి అడుగు. ఏ మార్గంలో నడుచుకోవాలా, ఎలా నడుచుకోవాలని అడుగు. ఇంతవరకు దేవుణ్ణి అడగలేదేమో. ప్రైజ్ ది లార్డ్.